మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. అయితే మేడం ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రకరకాలైన అవినీతి బాగా జరిగింది. అవును. సో ఇప్పటికిప్పుడు మొన్న చూసుకున్నట్టయితే రైతు భరోసా కింద కానివ్వండి, ఈ వీటన్నిటి కోసం తను కొన్ని కోట్ల రూపాయలను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మూసి ప్రక్షాళన అంటున్నారు, అక్కడ కూడా కొన్ని కోట్ల రూపాయల ఖర్చు అవుద్ది. ఇంత పెద్ద పెద్ద అమౌంట్ రిలీజ్ అయినప్పుడు ఖచ్చితంగా అవినీతి జరుగుద్ది. దీన్ని మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? మరి ఏంటి అంటే ఇది ఎక్కువ బయటికి రా, మీరు రిలీజ్ చేసిన అమౌంట్ మాత్రమే బయటికి చెప్తారు, బట్ దేనికి ఎంత ఖర్చు అయింది, దేనికి ఎంత, ఎక్కడెక్కడ ఏంటి, ఇది మాత్రం మళ్ళీ రిలీజ్ చేయరు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం రిలీజ్ చేయలే. మరి ఇప్పుడు మీ ప్రభుత్వం ఏం చేయబోతుంది? మీరు ఈరోజు పొద్దున లైవ్ న్యూస్లో చూడొచ్చు, ఇన్ని న్యూస్లో మన పొంగులేటి శ్రీనివాస్ గారు మాట్లాడడం జరిగింది. మంత్రి ఏ గవర్నమెంట్ ఇల్లు ప్రతి పేదవాడికి అందాలి, దీంట్లో ఎలాంటి ఫండ్స్ ఎవరికి ఇచ్చేది లేదు, ఎవరికి ఒక రూపాయి ఖర్చు పెట్టేది లేదు, గవర్నమెంట్ సొమ్ము ఎవరు తినేది లేదు, మధ్య వ్యక్తులు తినకుండా ప్రజలకే అందాలి, ప్రజల పాలన ప్రజలకే స్పష్టంగా అది చెందాలి అనేది స్పష్టంగా ఈరోజు మార్నింగే మాట్లాడడం జరిగింది. కానీ మాట్లాడినంత ఈజీగా రాదు కదా మేడం, చాలా రకాలైన అవినీతి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా చూసేది కాదు, ప్రజలు ఎన్నో రకాల ప్రభుత్వాలను చూసారు, రకరకాలుగా వాళ్ళు ఈ విధంగా హామీలు రావటం, అది చేయటం ఇది చేయటం మార్పు కోసమే అని ఈ విధంగా చాలామంది కొత్తగా ఎక్స్పెక్ట్ చేసే ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంటారు. ఆ తర్వాత వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత వీళ్ళు రీచ్ కాలేరు. ఇప్పుడు అవినీతి ఎక్కడ జరుగుద్దండి? అక్కడ పన్సే లేవు. వచ్చిన పన్స్ మేము వడ్డీలు కట్టడం సరిపోతుంది. వడ్డీలు కట్టి తర్వాతకి దాంతోపాటు ప్రజలకు వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అనే విధంగా ప్రజలకు అందియటమే జరుగుతుంది. ఇంకా దాంట్లో తినేదేముంది? అంతేనా? చూద్దాం మేడం, మీరు అన్నట్టు నిజంగా వాస్తవానికి నిజంగా అవినీతి జరగకపోతే చాలా సంతోషం ప్రతి ఒక్కరికి కూడా. ఇంకొకటి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందువులకు అన్యాయం జరుగుతోంది, ఇన్ని రకాలైన దాడులు జరుగుతా ఉంటే అసలు ఈ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ అసలు ఏం చేయలేకపోతున్నారు, ఆమెను అక్కడ నియమించేందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? అదే ఒక మసీదు మీదనో చర్చి మీదనో జరిగితే ఈ విధంగా సైలెంట్ ఉండేవాళ్ళ? ఈ రకమైన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి, సాధారణ ప్రజలలో కూడా వినిపిస్తున్నాయి. అది ఎక్కడండి? ఎక్కడ జరిగింది? ఇప్పుడు ప్రజలలో ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగినా కూడా గత ప్రభుత్వము మన సీఎం గారు ఏ ప్రజల మధ్యలోకి వచ్చాడు? ఏ ప్రజలు వచ్చేసి ఆయన గేట్ తట్టారా? ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడిర్రా? ప్రజల దగ్గరికి ఆయన వచ్చాడా? కనీసం అవకాశం ఇచ్చాడా? మీడియా మిత్రులు ఒక క్వశ్చన్ వేస్తే కూర్చోయ్యా, ఏం మాట్లాడతావు నువ్వు, పక్క జరుగు, ఎవరు లోపలికి రానిచ్చిరు అని మీడియా మిత్రులతోటే వితంత వాదం వేశాడు. మామూలు సామాన్య ప్రజలు కానీ కాన్సెన్సీ లెవెల్లో పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి సీఎం మనకు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ వాళ్ళ కవిత గారు కానీ ఎవరైనా ప్రజల్లోకి అందుబాటులో ఉన్నారా? ఎక్కడ ఉన్నారు? ఈరోజు మా ప్రజల పాలనలో రేవంత్ రెడ్డి గారు ప్రజల్లో ఉన్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా ఎక్కడ ఉన్నా కూడా ప్రజల మధ్యలో నిలబడుతున్నాడు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటున్నారు.